హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ వరల్డ్ వైజాగ్. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని ఇంట్లోనే ఎలా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను. టమాటా పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే పోయిన ప్రాణం అయితే తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది కదండి. అదే ముద్దపప్పులో కలుపుకొని తిన్నాం అనుకోండి, కమ్మగా ముద్ద అయితే దిగిపోతుందండి. ఈ టమాటా పచ్చడి ఎన్ని సంవత్సరాలైనా రంగు రుచి ఏమాత్రం మారదండి, అదే విధంగా ఉంటుంది. ఒక గంట కష్టపడితే చాలండి, సంవత్సరం నిలవ ఉండే టమాటా పచ్చడి రెడీ అవుతుంది. మరి ఈ టమాటా పచ్చడి ప్రాసెస్ చూసేద్దామా? మరి ముందుగా నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. టమాటాలని 3 నుంచి 4 కేజీల వరకు తీసుకున్నాను. దీన్ని ఒకసారి అయితే వాష్ చేసుకొని పొడి క్లాత్తోనైతే బాగా తుడుచుకోవాలి. తడి అయితే టమాటాలకి ఉండకుండా తుడుచుకోవాలి. వీటిల్ని పొడవుగా కట్ చేసుకోవాలి. బొట్టు తీసి పొడవుగా కట్ చేసుకొని రెడీ చేసుకుందాము. ఈ టమాటాలు దేశీ టమాటాలు అయితే టేస్ట్ అయితే బాగుంటాయండి. నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. మీకు దొరికితే దేశీ టమాటా ఉంటే ప్రిఫర్ చేయండి. దేశీ టమాటాలు తీసుకున్నందుకు చూసారు కదా, మొత్తం అన్ని కటింగ్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల పసుపు వేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మనం ఒక గ్లాస్తోని, అంటే టీ గ్లాస్ ఉంటే ఆ గ్లాస్తోని 3 గ్లాసుల కల్లుప్పును అయితే వేస్తున్నాను. మనం ఏ గ్లాస్ యూస్ చేస్తున్నామో ఆ గ్లాస్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు లాస్ట్లో కూడా ఈ గ్లాస్తో ఇంకా పని ఉంది. మీకైతే గ్లాస్ చూపిస్తాను చూడండి. నేను పక్కా కొలతలతో చెప్తాను అన్నాను కాబట్టి మీకు పక్కా కొలతలతో చెప్తున్నాను. ఎక్కడైనా మీరు రాసుకోవచ్చు. ఈ గ్లాస్ చూసారు కదా, ఇంతే సైజ్ గ్లాస్ అయితే తీసుకోండి. ఇన్ని కేజీలకి టమాటాకి ఇంత ఉప్పు పడుతుంది, ఇంత పసుపు పడుతుంది అని మీకు చెప్తున్నాను. మొత్తం చేత్తోనైతే కలిపేసుకోవాలి. ఉప్పు పసుపుని మొత్తం కలిపిన తర్వాత మనకి జ్యూసీగా వస్తుంది, వాటర్ అనేది వస్తుంది. ఈ కలుపుకోవడం వల్ల ఉప్పు పసుపు మొత్తం అంతటికి టమాటాలన్నిటికీ బాగా పడుతుంది. మనకి టమాటాల్లో నుంచి వాటర్ కూడా వస్తుంది. ఆ వాటర్ అన్నిటిని కూడా సైడ్ చేసేసుకుందాము. ఆ వాటర్లోకే మనము బాల్ సైజ్ అంటే క్రికెట్ ఆడిన బాల్ సైజ్ అంత చింతపండుని తీసి పిక్క తీసేసుకోవాలండి. పిక్క ఉంటే మళ్ళీ మిక్సీ ఆడించడానికి ఇబ్బంది అవుతుంది. ఆ పిక్క తీసేసుకొని ఆ చింతపండుని ఆ వాటర్లోనైతే నానబెట్టేసుకుందాము. వాటర్లో నానబెట్టడం వల్ల బేగా నలిగిపోద్ది. చింతపండు అక్కడక్కడ ఉండకుండా కూడా ఉంటుంది. జ్యూసీగా కూడా వస్తుంది కదా రసం అన్నది చింతపండు, అందుకు. తర్వాత 3 వెల్లుల్లిపాయలు పడతాయండి. దీనికి తొక్క తీసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఒలిచేసుకొని ఆ వెల్లుల్లిపాయలను కూడా మనం ఆల్రెడీ చింతపండు వేసాం కదా, అదే వాటర్లో వెల్లుల్లిపాయలను కూడా వేసేసేయాలి. ఇలా వేసి ఒక 5 నిమిషాలు ఉంచామంటే చింతపండు అనేది బాగా నానుతుంది. ఈ నానిన తర్వాత 5 నిమిషాలు అయిపోయింది. ఈ చింతపండుని టమాటాని మొత్తం కూడా కలిపేసుకుందాం ఒకసారి. చింతపండు వేరేగా టమాటా వేరేగా ఉన్నాయంటే చింతపండు అక్కడక్కడ ముక్కల కింద ఉండిపోద్ది. అందుకే కలిపేసుకొని మొత్తం అంతటినీ కూడా మిక్సీ పట్టించేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టించేసుకుందాము. మొత్తం అంతటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టమాటాలన్నిటినీ మనకి అక్కడక్కడ ఉన్నా సరే పర్వాలేదు, చిన్న చిన్న టమాటా ముక్కలు ఉన్నా సరే. మిక్సీ అయితే పట్టించేసుకున్నాము. టమాటా చూసారు కదా ఎంత పేస్ట్ లాగా అయిపోయిందో. అక్కడక్కడ టమాటా ముక్కలు ఉంటాయండి, కానీ అవి మనకి ఎండిన తర్వాత టమాటా పచ్చడి చేసిన తర్వాత మన నోటికి కానీ తగిలితే ఆ ముక్కలు ఎంత బాగుంటాయి తెలుసా. పర్వాలేదు, చిన్న చిన్న ముక్కలున్నా సరే. వీటన్నిటిని ఒక బేషన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఇలా పేస్ట్ ఆడించింది. ఒక గంట కానీ కష్టపడ్డాం అనుకోండి, మనకి సంవత్సరం నిల్వ ఉండే టమాటా పచ్చడి అయితే ఈజీగా రెడీ అయిపోద్ది అండి. ఇలాగ మొత్తాన్ని నేను ఆడించేసుకొని అయితే ఒక బేషన్లోకి అయితే ఫిల్ చేసుకున్నాను. మిక్సీకి ఇంకా ఉండిపోయిందంతా కూడా లాగేస్తున్నాను, ఎందుకంటే వేస్ట్ చేయడం అయితే నాకు నచ్చదు. అందుకే మూత కొన్నది మొత్తం అంతటినీ కూడా లాగేసుకుంటున్నాను. మనకి ఇంకా ఇక్కడ టమాటాలది జ్యూస్ ఉండిపోయింది, దాంట్లో ఉప్పు కూడా వేసాం కదా, దాన్ని కూడా ఈ బేషన్లోకి అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం దీంట్లో మనం ఇందాకలు వేసిన ఉప్పు చింతపండు జ్యూసు అంతా ఉంటుంది. దీన్ని కూడా ఈ బేషన్లోకి వేసేసుకుంటున్నాను. వేసేసుకొని ఒక్కసారి అయితే చేత్తో మొత్తం అంతటిని కలిపేసుకుంటున్నాను. నా చేయి అయితే తడి పెట్టలేదు నేను, అందుకనే నేను చేయి పెట్టి కలిపేసుకుంటున్నాను. మనం మామూలుగా బయట హ్యాండ్ వాష్ చేసుకొని దీంట్లో అయితే చేతులు పెట్టకూడదు. మన తడి చేయి దీంట్లో పెట్టామంటే నిల్వ ఉండదు.
మంది పాడైపోద్ది కూడా టమాటా పచ్చడి. నేనైతే ఒక్కసారి అయితే ఉప్పు అది చూసేసుకున్నాను, అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఇప్పుడు నేను రెండిట్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఈ బేషన్లోకి అండ్ ఈ పళ్ళెంలోకి రెండిట్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఈ రెండింటిని కలిపి ఎండలో పెట్టాలి, బాగా ఎండాలి. అందుకనే ఎండలో పెడుతున్నాను. మనకి మన బాల్కనీలోనే ఎండ వస్తుంది. ఈ రెండింటిని తీసుకెళ్ళి మనం బాల్కనీలోనైతే ఎండబెడదాము పదండి. చూసారు కదా, ఈ రెండిట్లో ఇలా సపరేట్ చేసుకొని మన బాల్కనీలోనే ఎండ వచ్చింది కాబట్టి అక్కడ ఎండబెట్టేసుకున్న. ఈరోజు మొదటి రోజు అలా 3 రోజులు ఎండబెట్టుకోలేండి. చీకటి పడేలోపు తీసేసుకోవాలి. మళ్ళీ చల్లబడిపోయిందంటే మళ్ళీ పాడవుతుంది. అందుకే ఒక బాక్స్లోకి అయితే స్టోర్ చేసేసుకున్నాను దాన్ని. మళ్ళీ మరుసటి రోజు ఇంకో 3 దాంట్లో వేసి మళ్ళీ ఎండబెట్టుకున్నాను, 3 ప్లేట్లలోకి వేసి. అలాగ 3 రోజులు ఎండిన తర్వాత ఇలా వాటర్ లేకుండా ముద్ద కింద అయితే రెడీ అయిపోద్దండి. మొత్తం అంతా ఇంతే ముద్ద కింద వస్తుందండి. అస్సలు వాటర్ అన్నది ఉండకూడదు. చూసారు కదా ఎంత ముద్ద అయ్యిందో. 3 కేజీ 4 కేజీల టమాటా ఎంత ముద్ద కింద అవుతుంది. ఇంకా పచ్చడి కలిపేద్దాం అనే రోజు మెంతులను అయితే ఎండబెట్టుకోవాలి. మెంతులు ఎండబెట్టుకొని పౌడర్ ఆడించుకొని మనం ఈ ముద్ద రెడీ అయింది కదా మనకి టమాటా ముద్ద, దాంట్లోకి ఒక 4 స్పూన్లు పౌడర్ అయితే వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం వేరుశనగ నూనెని వేడి చేసుకొని గోరువెచ్చగా చల్లారే వరకు వదిలేయాలి పొయ్యి మీదే. స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మన చల్లారేలోపు మనం పచ్చికారం అయితే కలుపుకుందాము. మనం ఉప్పు ఏ గ్లాస్తో వేసామో పచ్చికారం కూడా అదే గ్లాస్తో 2 గ్లాసులు అయితే పచ్చికారం వేసుకోవాలి. ఈ పచ్చికారం మనం ఇంట్లో ఆడించుకున్న పచ్చికారమేనండి. ఈ పచ్చికారం ఇంట్లో ఆడించుకుంటే కలర్ చేంజ్ అవ్వదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం ఆయిల్ అది కొద్దిగా గోరువెచ్చగా అయింది. ఈ ఆయిల్ని కూడా వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్లు కలిపేసుకుందాము. కారము, ఆ పచ్చడి ముద్ద, నెక్స్ట్ ఆయిల్ 3 కలిపి మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకుందాము. ఇలాగ బాగా కలుపుకుంటే మనకి ఇంత ఆయిల్ వేసుకున్నాం కానీ ఆయిల్ అన్నది ఎక్కడా కనిపించదండి పచ్చడిలోని. కొద్దిగా ఆయిల్ అయితే నేను వదిలేసుకున్నాను, అది పోపు వేయనందుకని కొద్దిగా ఆయిల్ ఉంచేసుకున్నాను. ఈ ఆయిల్ 1/2 కేజీ అండి ఆయిల్ కొలత అయితే. చూసారా ఎంత కలిపినా సరే ఆయిల్ అన్నది మనకి ఏమీ కనిపించదు, ఆ సైడ్సే వస్తుంది ఆయిల్ అన్నది. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా. ఈ కలర్ అయితే అలా చేంజ్ కాకుండా అదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు మనం పోపు వేసేసుకుందాము. మనం ఆయిల్ ఉంచాం కదా, అది హీట్ అయ్యే వరకు ఉంచుకొని దాంట్లోని ఆవాలు వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆవాలు. ఈ ఆవాలు చిటపట్లు ఆడే వరకు వేయించుకోవాలి. మనకి వేగితేనే టేస్ట్ బాగుంటుందండి ఆవాలు అనేది. చూసారా ఈ విధంగా ఆవాలన్నీ బాగా వేగిన తర్వాత ఒక 12 ఎండుమిర్చి ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఎండుమిరపకాయల్ని ముక్కల కింద కట్ చేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 స్పూన్ల చిన్న స్పూన్లతో 2 స్పూన్ల ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఆల్రెడీ పచ్చడి ముద్ద కారం అన్నీ బాగా కలిపాం కదా, దాంట్లోకి అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఈ మొత్తం పోపు అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా ఆయిల్ కానీ సరిపోతే మళ్ళీ కొద్దిగా వేడి చేసుకొని అవసరమైతే వేసుకోండి. లేకపోతే ఈ 1/2 కేజీ నూనె సరిపోద్దండి. ఇన్ని కేజీలకి ఇంత నూనెనే పడుతుంది. సో చూసారు కదా సైడ్స్ అంతా నూనె అది బాగా తేలింది. ఇది ఒక 2 డేస్ వరకు ఒక బాక్స్లో పెట్టి ఉంచి తర్వాత రోజు అయితే తింటే మనకి ఉప్పు కారం అన్నది బాగా తెలుస్తుందండి. అదే ఈ రోజే కలిపి ఈ రోజే తిన్నామనుకోండి ఉప్పు అన్నది కొద్దిగా తక్కువ కింద కనిపిస్తుంది. మనకి బాగా నానిందంటే ఉప్పు అన్నది బాగా తెలుస్తుంది. నేనైతే ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటున్నాను. మీకు కావలిస్తే మనం ఇందాక ముద్ద ఎండింది కదా, దాన్ని కూడా అలా ఉంచేసుకొని తర్వాత మీరు పోపు వేసుకొని ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇంతేనండి టమాటా నిల్వ పచ్చడి అయితే ఈ విధంగా తయారు చేసి చూడండి. నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు.